కురిపించి నీ సన్నిధిలో నిలిపితివే. ఎన్నడు తలచని దీవెన కురిపించి నీ సన్నిధిలో నిలిపితివే. దూతలు చేయని నీ దివ్య సేవకై కనికర ఆత్మతో నింపితివే. దూతలు చేయని నీ దివ్య సేవకై కనికర ఆత్మతో నింపితివే. నీ ముఖ దర్శనం చూడనేను. స్వరమెత్తి పాడదామా? మౌనంగా ఉండడం ఇష్టం లేదు. నీ ముఖ దర్శనం చూడనేను వేచియుంటిని నీ కొరకై. నా రక్షకుడా యేసయ్యా వేచియుంటిని నీ కొరకై. నా రక్షకుడా యేసయ్యా వేచియుంటిని నీ కొరకై. నీ ముఖ దర్శనం చూడనేను వేచియుంటిని నీ కొరకై. చివరిగా సంఘమంతా ఏక స్వరముతో ఏకాత్మతో, దేవా నీ సన్నిధికి ఉట్టిగా నేను రాలేదయ్యా దేవా, నీ ముఖ దర్శనం కోసం, నీ వాక్యం ద్వారా బలపడడానికి, ఆదరణ పొందడానికి, నీవే మా దిక్కుగా మా ఎబెనేజర్గా ఉన్నందుకు నిన్ను దర్శించడానికి నేను వచ్చానయ్యా అని మనస్ఫూర్తిగా మరొకసారి పల్లవిని పాడి దేవుని స్తుతిద్దామా? స్వరమెత్తి నీ స్వరముతో, నీ ఎట్లాంటి స్వరమైన పర్ల దేవుడు తన సృష్టి కదా, దేవుడు తన చేతులతో నిన్ను చేశాడు కదా. ఎవ్వరూ ఫీల్ అవ్వరండి. మీ స్తుతులు కేవలం దేవునికి మీరు చెల్లిస్తున్నారని ఒకే ఒక్క తలంపుతో మీ స్వరమెత్తి దేవుని స్తుతించండి. నీ ముఖ దర్శనం చూడనేను బిగ్గరగా వేచియుంటిని నీ కొరకై. ఇంకా స్వరమెత్తుతారా? నీ ముఖ దర్శనం చూడనేను వేచియుంటిని నీ కొరకై. వండర్ఫుల్. నా రక్షకుడా యేసయ్యా వేచియుంటిని నీ కొరకై. నా రక్షకుడా యేసయ్యా వేచియుంటిని నీ కొరకై. నీ ముఖ దర్శనం చూడనేను వేచియుంటిని నీ కొరకై. హల్లెలూయా. మాకేమీ లేదు, ఈరోజు కూడా ఒక్క రూపాయి ఏమీ లేదు మాకు స్వాస్థ్యం. కానీ నేను ఒకటి చెప్పగలను, నాలాంటి చెప్పగలను, దేవునికి ఉన్నదంతా నాదవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఎంత ఉంది? ఆయనకి ఎంత ఉంది? అందరికి ఇచ్చేసినా ఇంకా చాలా మిగులుద్ది ఆయనకి. అవునా? తల్లిదండ్రులకి ఈ రోజుల్లో అందరూ కోట్లలోనే ఉన్నారు. తల్లిదండ్రులకి 2 కోట్లు ఉన్నాయనుకోండి, పిల్లలకి 75 ఇచ్చి వాళ్ళు 50 లక్షలు ఉంచుకుంటారు అంతే. దేవుడికి అన్ని ఆయనకున్న పిల్లలందరికీ ఇచ్చేసిన ఇంకా చాలా మిగులుద్ది. అంత ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయనకున్నదంతా, ఆయన సొమ్ము, ఆయన సొత్తు, ఆయనకున్న సమస్తము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నా బాగా డబ్బు ఉన్న వాళ్ళు, మా దగ్గర చాలా డబ్బు ఉందండి, మా పిల్లలకు కూడా ఇచ్చేస్తాం, ఇంకా ఉంది, మీకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్ఎక్స్పెక్టెడ్ జాక్పాట్ లాగా ఉంటుంది. అవునా కదా? అరే నాకు ఎవరు ₹1 ఇస్తానంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఇచ్చేసారంట, అందరికి ఇచ్చేసారంట, ఇంకా మిగిలిందంట. అలాంటి వాళ్ళు అరుదులే కానీ ఉంటారు. ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్లో చూస్తాం. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇటు పంపిస్తుంటారు, ఇండియాకి సపోర్ట్ చేస్తుంటారు కొన్ని ఆర్ఫన్స్కి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అలా కాదు. ఆయన నాకు ఎంతైతే ఉందో నా స్వాస్థ్యం మీరే, మిమ్మల్ని స్వాస్థ్యంగా నా పిల్లలు మీరు, ఇదిగో అకౌంట్లో నామినీగా మిమ్మల్ని రాస్తున్నాను, నామినీ అవసరంలా, ఇదిగో నాదంతా మీకే అవుతుంది, మీరు నా స్వాస్థ్యము. హ్యాపీగా ఉన్నారా? ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది.
లేకపోతే అందుకే నాకు అది లేదు ఇది లేదు, ఇవన్నీ విచారం పక్కన పెట్టేసేయండి. దేవా, నువ్వు నన్ను స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నావు, నీకున్న సొత్తంతా నాదే అని చెప్పావు, నాకు ఇంకా భయానికి తావులేదు. ప్రైజ్ ద లార్డ్. భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో రేపు అప్పు కట్టాలి, అమ్మో రేపు అది అనారోగ్యం, ఏంటి, హీ హ్యాస్ చోజన్ యూ. ఆయన చూసుకుంటాడు, ఇంకా నీకేం కావాలో అది. ఎందుకంటే ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. 5 స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనం చూసాం ఇప్పటి వరకు చాలా వివరంగా. ఒకటి, ముందుగా చెప్పండి, ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. రెండవది, ఏర్పరచుకున్నాడు, చోజన్ యూ. నంబర్ 3, రిడీమ్డ్ యూ, విమోచనము. నంబర్ 4, క్షమించాడు. ఆయన మనకి ఎన్ని దోషాలున్నా ఆయన క్షమించాడు. 4వది క్షమాపణ. 5వది, ఆయన లావిష్గా తన కృపను కుమ్మరించాడు. స్వాస్థ్యంగా, ముఖ్యంగా మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేశాడంట. ఎంత గొప్ప దేవుడు. ఆయన స్వాస్థ్యం అంతా మనమే అంట, ఆయన సొత్తు అంతా మనమే అంట, ఆయన చిత్తం అంట అది, ఆయన పర్పస్ అంట అది, ఆయన ఉద్దేశం అంట అది. కొంచెం ముందుకెళ్ళిపోదాం. 14వ వచనం చూడండి. 14వ వచనం అంటే 13వ వచనం చూద్దాం. 13th verse, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 6వ ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే, యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడ్డారంట. మీకు చెప్తుంటే ఇప్పుడు మీకు అట్లా అనిపించే ఏదో చెప్తున్నారులే. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మీరు ఎప్పుడైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసి చదవండి, 1వ అధ్యాయం ఎంతవరకు అర్థమైందో మీరు చూడండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన చదవండి, మీకు ఏమర్థమైందో మీకే తెలుస్తుంది. చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమయ్యేది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా లోతైన ఆత్మీయ సత్యములు, చాలా నిగూఢమైన. నాకు చదువుతుంటే 2-3 కామెంటరీస్ బుర్ర హీట్ ఎక్కిపోయింది అంతే. అదంతా తీసుకొచ్చి డంప్ చేస్తే మీకు హీట్ ఎక్కుద్ది. ఇక్కడ అంత హీట్ మనకు అవసరం లేదు. కానీ మీ పరిధిలో, మీ స్థాయిలో, మన స్థాయిలో వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఆయన ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదం చాలు మనకి. ఎంత గొప్ప సంతోషం. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు ప్రభువా. ఇక్కడ అన్నాడు, ఆత్మచేత ముద్రింపబడితిరి. హీ హ్యాస్ సీల్డ్ యూ విత్ ద హోలీ స్పిరిట్. ఎఫెసీయులకంట బాగా వ్యాపారం ఎక్కువ, ట్రేడ్ అండ్ కామర్స్ బాగా జరిగేది. ఎఫిషియన్స్కి ఒక రేవ్ ఉంది, ఒక హార్బర్ ఉంది, ఒక పోర్ట్ ఉంది. దాని పేరు ఏంటంటే మిలేతు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చూస్తాం. మిలేతు అనే ఓడర్ రేవు అంటాడు. మిలేతు అనే ఓడర్ రేవ్ ఉంది. బాగా వాణిజ్యం జరుగుతూ ఉండేది. పక్కన కొలసి ఉండేది, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆసియా, చిన్నాసియా ప్రాంతాలు అన్నీ పక్కన, పెర్గము, తొయతైరా, లేకపోతే స్ముర్నా, ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ ప్రాంతాలకు కూడా వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. వ్యాపారం జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఏమన్నా ఆ సరుకు వచ్చినప్పుడు కొనుక్కోవడానికి మనం వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే, వారు డబ్బులు తీసుకున్న తర్వాత దానిపైన సీల్ వేసేవారంట. సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ అంటే ఏంటంటే, సీల్ దేనికి గుర్తు అంటే ఓనర్షిప్కి గుర్తు. ఈ సీల్ వేసాం, ఇదిగో రజని నీదే, ఈ పార్సల్ నీదే, ఇది నీదే, నువ్వు దీనికి ఓనర్. పైన రజని అనే స్టాంప్ పడుతుంది. ఇట్ బిలాంగ్స్ టు రజని. షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ట్రేడ్. అంటే ఈ వాణిజ్య ట్రాన్సాక్షన్కి, ఈ లావాదేవీలకి, ఈ వాణిజ్యపరమైన లావాదేవీకి మొత్తానికి ఓనర్షిప్ ఎవరంటే రజని. చాలా డబ్బు పెట్టి ఆమె కొనుక్కుంది. సీల్ వేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. తర్వాత అది తన దగ్గరికి వెళ్ళేపటికి ఆ సీల్ని బట్టి రజనీకి ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుని చేత యేసుక్రీస్తు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, మనందరినీ ఆయన రక్షించుకొని మన పైన పరిశుద్ధాత్మ చేత సీల్ వేశారంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాడు. ఇప్పుడు ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, కానీ నా ఆత్మను మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఆదరణకర్త అయిన దేవుడు మీతో సదాకాలము ఉంటాడు అని చెప్పి యోహాను సువార్త మరి 14, 15, 16 అధ్యాయాలు యేసుక్రీస్తు వారు వెళ్ళే ముందు లాస్ట్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు డిసైపుల్స్. శిష్యులు భావోద్వేగానికి లోనయ్యారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు, వెళ్ళిపోతున్నారా అని చాలా బెంగ పెట్టేసుకున్నారు. గాఢమైన ప్రేమతో వారు ఉన్నారు. అలాంటప్పుడు చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళిన తర్వాత మీకు వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ ఓనర్షిప్ బిలాంగ్స్ టు గాడ్. మీ ఓనర్ ఎవరు? మీ ఓనర్ ఎవరు? హూ ఈజ్ యువర్ ఓనర్? గాడ్ ఈజ్ యువర్ ఓనర్.
ఆయన మిమ్మల్ని సీల్ చేశాడంట, మిమ్మల్ని కావాలని కోరుకున్నాడంట, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడంట, మీరు దేవుని వారు. చూడండి చివరిది 7th స్పిరిచువల్ బ్లెస్సింగ్ 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, ఫుట్ నోట్లో ఏమనుంది, సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనే మాటకు అర్థం ఏంటంటే గ్యారంటీ. ఒక పెద్ద లోన్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, కారు కొనుక్కున్నాం 10 లక్షలు, 3 లక్షలు మనం ఏం చేస్తామంటే గ్యారంటీగా డౌన్ పేమెంట్ చేస్తాం. వాడికి ఏమని చెప్తున్నామంటే నేను 3 లక్షలు కట్టాను, తప్పకుండా ప్రతి నెల నేను ఈఎంఐ కడతాను. ఐ గ్యారంటీ యూ దట్ ఐ విల్ పే ద డౌన్ పేమెంట్. ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ 3 lakhs. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎంగేజ్మెంట్ టైంలో రింగులు మార్చుకుంటారు. రింగ్ దేనికి పెడుతున్నారు అంటే ఐ గ్యారంటీ యూ దట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ మ్యారీ యూ. నిశ్చితార్థంలో ఏమని మాటిస్తున్నానంటే నేను రింగ్ మార్చుకోవడం ద్వారా నేను నీకు మాటిస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, మళ్ళీ వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్, ఒకలాంటి వాగ్దానము, ఒకలాంటి గ్యారంటీ. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఊరికే మిమ్మల్ని రక్షించేసి అలా పడేలా పాస్ అయిపోయాడు అని పక్కన పడేస్తారు. పాస్ అయ్యాడు, ఆడు పోతాడు, ఏదో ఉద్యోగం చూసుకుంటాడులే. ఎంతమంది బీటెక్లు చేసి ఖాళీ కూర్చుంటున్నారు బయట. ఖాళీగా కూర్చోడానికి దేవుడు మనల్ని ఉంచలా, మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అంతకు మాత్రమే కాదు, ఒక గ్యారంటీ ఇచ్చాడంట. ఆ గ్యారంటీ ఎవరంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ద లార్డ్. హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ, గైడ్ యూ. నీతోనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? నీ హృదయంలో ఉన్నాడు దేవుడు. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నో యీ నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎక్కడుంది? నిజంగా రక్షణ పొందితే నీ హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీతో ఉన్నాడు దేవుడు. హీ విల్ బీ విత్ యూ. ఒకవేళ గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారా? గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితుల్లో మీతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నడుస్తాడు. ఆయన ఆదరిస్తాడు. కుమిలిపోయి కృంగిపోయి నిద్ర పట్టక వేదన దుఃఖము ఒకవేళ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కౌగులించుకున్నాడు, హత్తుకుంటాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీతోనే ఉంటాడు. ఆయన మీతో కూడా ఉండును, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను. ఎందుకంటే పరిశుద్ధాత్మ నేను పంపిస్తున్నాను మీకు. ఆత్మ అయి ఉన్న దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు నీతో ఉంటాడు. చాలాసార్లు ఊరికే మాట్లాడే వాక్యాలు వింటాం అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇని వెంటనే అనేస్తాం, ఏంటండి ఎవరు దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు లేడు, నేను ఒంటరి అయిపోయాను అంటాం. ఆ మాట ఒప్పుకోండి. చాలాసార్లు ఎవరు లేరండి నాకు. ఎవరు లేకపోవడం ఏంటి? దేవుడు నీతో ఉంటే. మనుషులే ముందు దేవుడే నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉంటే ఇంకా వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం ఎందుకు? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నాకేమన్నా అవసరం ఉంటే ఫస్ట్ నేను అడిగేది ఏమనండి, దేవుని పాదాలు పట్టుకుంటా అంతే. నాకు ఇంక నిద్ర పట్టదు, పొద్దున్నే లేవటం, మోకరించి ప్రార్థన చేయడం అంతే. దేవా నాకు ఎందుకు నువ్వు సహాయం చేయవు? ఇది నీ పనే కదా. నా స్వార్థం కోసం నేను అడుగుతున్నానా? నేను నిన్న బాప్తిస్ట్ కార్యక్రమం జరిగినప్పుడు కూడా వచ్చేటప్పుడు కారులో మా అమ్మగారికి నా భార్యకి అదే చెప్తున్నాను. కనీసం 100 బాప్తిసాలన్నా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. 100 ఆత్మలు రక్షించి 100 మందికి బాప్తిసం ఇచ్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా చాలు, నాకు చాలా సంతోషం అని చెప్పాను. కొన్నిసార్లు ఎమోషనల్గా అన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు తొందరపాటులాగా ఉంటుంది, కొన్నిసార్లు పిచ్చిలాగా ఉంటుంది. కానీ నా ఆశ ఏంటంటే 100 ఆత్మలు రక్షించి క్వాలిటీగా 1000 మందికి చెప్పేసాను, 1,00,000 మంది వస్తున్నారు, ఇవన్నీ కాదు. 100 ఆత్మలు రక్షించాను, ఇదిగో ప్రభా ఎవిడెన్స్. 100 మందికి బాప్తీసాలు ఇచ్చాను నాయన, చాలు, నా జన్మ ధన్యమైందంటారుగా లోకాన్స్. నా జన్మ నిజంగా దీవెనకరం అవుతుంది. ఎందుకు అంటున్నానంటే ఆయన ఒక గ్యారంటీగా, ఒక సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీతో ఉంచాడు. ఆయన మీరు అనాథలు కాదు, మీరు ఒంటరి కాదు. ఎప్పుడు ఈ మాట వాడద్దు, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిదాన్నండి, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. హౌ క్యాన్ యూ బీ లోన్లీ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ? యు ఆర్ నాట్ ఆల్ అలోన్. ఒక్కడవే ఉంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్, మ్యాన్ కెనాట్ లివ్ అలోన్. ఒక్కడే ఉండలేడు. అందుకే ఈ మానవునితో దేవుడు ఉంటాడు. దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు. ఎన్నడూ ఆ మాట వాడద్దు. ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పేది పెద్ద బండలాంటి సమస్య కావచ్చు, కొండలాంటి సమస్య కావచ్చు, గాడ్ ఈజ్ విత్ యూ. ఎందుకంటే అన్నాడు, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు, అంటే వాగ్దానంగా ఉన్నాడు,
గ్యారంటీగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. స్వాస్థ్యం ఎవరంటే స్వాస్థ్యం ఎవరు? మనమే. మనం దేవుని స్వాస్థ్యం కదా. ఇదిగో ఈ స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరంటే పరిశుద్ధాత్మ. దేవుడు అంటున్నాడు ఇదిగో గ్యారంటీ ఆయనే. డౌన్ పేమెంట్ ఎవరు? పరిశుద్ధాత్మ. డౌన్ పేమెంట్ ఉంది కాబట్టి నువ్వు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి నీకు ఉంటుంది. పరిశుద్ధాత్మ నీతోనే ఉంటాడు, ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు ఆయన అని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వండర్ఫుల్ 7 స్పిరిట్. నా 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 కడుపు నిండిపోయింది. ఇంకా 7 ఆత్మీయ ఆశీర్వాదాలు మీ లైఫ్లో ఎక్కడున్నా, సహారా అడవుల్లో ఉన్న గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఆశీర్వాదాలు ప్రపంచంలో ఎవరు దేవుడు కూడా ఇంతకు మించిన ఆశీర్వాదాలు ప్రపంచంలో బైబిల్లో ఏమి లేవు. వండర్ఫుల్ 7 బ్లెస్సింగ్స్, 7 ఆత్మీయ ఆశీర్వాదాలు. ఒకసారి చెప్దామా? ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడంటే ప్రీ డెస్టినేషన్, ప్రీ డిస్టైన్డ్ అంటే ముందే ఆలోచించేశాడు. నువ్వేదో సంపాదించి నువ్వు సాధించలే. ఇది స్వసంపాదన కానే కాదు. నా రెక్కలు మొక్కలు అండి నేను కష్టపడి సంపాదించానంటాం. ఓకే, ఈ లోకపరంగా దేవుడు ఇచ్చిన, దేవుడు ఇవ్వకుండా ఏం సంపాదించలేం, ఇది పక్కన పడేసేయండి. రక్షణ నీ అంతటా నీది కలిగింది కాదు, దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. నెంబర్ 2, ఏర్పరచుకున్నాడు. హీ హాజ్ చోజన్ యూ. చాలామంది ఉన్నారు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యూనిక్, యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. నెంబర్ 3, ఆయన విమోచనము, ఆయన విమోచించాడంట. హీ రిడీమ్డ్ యూ. పాప బానిస బ్రతుకు నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చేసాడు. హ్యాపీగా ఉండు, నా కోసం జీవించు. నువ్వు ఇక పాపం వైపు వెళ్ళొద్దు. మురికి కోపం అది. వ్యభిచారమా? మురికి కోపం అది. వ్యభిచార పాపం ఒకసారి వెళ్తే మళ్ళీ నువ్వు బయటకు రాలేవు. మళ్ళీ తప్పు చేయాలి. మిస్ ఫార్నికేషనా? సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఒక్కసారి టేస్ట్ చేయాలని ట్రై చేస్తావు, బయటకు రావడం కష్టం. పాపం ఊబి లాంటిది బయట, కానీ ఈ ఊబిలో నుంచి నిన్ను దేవుడు పైకి లాగేసి ఇటు పడేశాడు. ఎందుకంటే నిన్ను విమోచించాడు. స్లేవ్ మార్కెట్ నుంచి దేవుడు నిన్ను కొన్నాడు. 3వది విమోచనం. 4వది ఫర్గివ్నెస్. నీ అపరాధాలకి క్షమాపణ ఇచ్చాడు. నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎంత పాపం చేసినా. చాలామంది ఒక మాట అంటారు, ఇన్ని తప్పులు చేశానండి దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇంత ఘోర పాపిని నేను చూడండి చెయ్యింది ఏమి లేదు. దేవుడికి మనకంటే ఎక్కువ తెలుసు అన్నీ. నీలాంటి వాళ్ళని చాలామంది చూశాడు దేవుడు. ఎస్ ఆర్ నో? ఆయన మనకంటే ఘోర పాపలు దేవుడు చూశాడు. అన్నీ చూసే ఆయన ముందే అనుకున్నాడు, నేను వాళ్ళందరినీ క్షమించేస్తున్నాను. 4వది క్షమాపణ. 5వది స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడంట. ఇన్హెరిటెన్స్. నాకు చాలా సొమ్ము ఉంది, చాలా డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి, ప్రపంచం అంతా నాదే. సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశములు, భూమి, నదులు, పర్వతములు, కొండలు, కోటలు, లోయలు, పక్షులు, జలచరములు అన్నీ నావే. ఇవన్నీ నావే కాబట్టి నాకు చెందినవన్నీ నీకు చెందుతాయి. నామినీ నువ్వే, నా కుర్రోడివి, నా కొడుకు, నా కుమార్తె, కూతురువి నువ్వే. నాకు వచ్చిందంతా నీకు వచ్చేస్తుందని చెప్పి స్వాస్థ్యంగా కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. 6వ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటంటే సీల్డ్ యూ. ఆత్మచేత. ఊరికే సీలింగ్ రబ్బర్ స్టాంప్ వేస్తే కొన్నిసార్లు చెల్లదు. స్టాంప్ వేసామండి, ఐఏఎస్ ఆఫీసర్ సైన్ వాళ్ళు అక్కడ చెల్లుద్దా? అది చెల్లదు. ఎన్నిసార్లు తిప్పుతారు, అటు ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, ఇస్తారు. ఒక 100 సార్లు, సంవత్సరం 2 సంవత్సరాలైనా ఒక్క సిగ్నేచర్ పట్టడానికి టైం పడుతుంది. ఇక్కడ సిగ్నేచర్ ఐఏఎస్ ఐపీఎస్ కాదు, పరిశుద్ధాత్మనే దేవుడు మనకు పంపించాడంట ముద్ర వేయడానికి. పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడంట. 7వది ఆ ముద్రకు ఒక గ్యారంటీ, వాగ్దానం ఇచ్చాడంట. స్వాస్థ్యానికి సంచకరువుగా గ్యారంటీగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడంట. ఎంత గొప్ప ఆధిక్యత. కొంచెం ముందుకెళ్ళిపోదాం. 15వ వచనం. ఈ హేతువు చేత. ఒకసారి ఇక్కడ ఆగండి. ఈ హేతువు చేత అంటే వెనకాల మొత్తం 14 వచనాలు మనం ఆలోచించుకోవాలి. ఫర్ దిస్ రీజన్ అంటాడు ఇంగ్లీష్లో. ఈ కారణాన్ని బట్టి. ఇదంతా అర్థం అవ్వకుండా, 14 వచనాలు అర్థం అవ్వకుండా 15వ వచనం నుంచి అర్థం కాదు, ఏం అర్థం కాదు, బ్లాంక్గా ఉంటుంది. 14 వచనాలు చెప్పి ఏమంటున్నాడంటే ఫర్ దిస్ రీజన్, ఈ కారణం చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎక్కడో జైల్లో ఉన్నాడు, తిని తినక చీకట్లో ఉన్నాడు, రోమ్లో ఉన్నాడు. మధ్యలో ఎవరో వస్తున్నారు ఆయన దగ్గరికి. తిమోతి వస్తున్నాడు, కొన్నిసార్లు ఎపఫ్రోదితు వస్తున్నాడు, కొన్నిసార్లు తీతు వస్తున్నాడు, రకరకాల దూతలు వస్తున్నారు. అలా ములాఖత్ టైం ఇస్తున్నారేమో. ఈ ములాఖత్ టైంలో ఈయన ఖాళీగా ఉండకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క పత్రిక రాశాడు. చెరసాల్లో నుంచి 4 పత్రికలు రాశాడు. ఎఫ్ఎస్సి, కొలస్సి, ఫిలిప్పి, ఫిలేమోను.
4 చెరసాల్లోనే రాశాడు. అక్కడ చెరసాల్లో ఉన్నాడు కానీ నా బిడ్డలు ఎలా ఉన్నారో, నా ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారో వారిని గురించి ఆలోచిస్తూ ఒక మాట రాశాడు. ఇదిగో ఎఫెసీ సంఘమా, మీ గురించి నేను 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లోగోస్ సంఘమా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిపై సంఘం విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను రక్షించగలడు, రక్షణ ఇచ్చాడు, నా దేవుడు నడిపించగల సమర్థుడు అని ఆయన విశ్వాసం ఉంచాలి. మనం సంఘం అంతా ఏకతాటిపైన దేవునిపై విశ్వాసం ఉంచాలి. అక్కడ ఎఫెసీ సంఘాన్ని మెచ్చుకుంటూ అంటున్నాడు, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియో. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం కాదు. విశ్వాసానికి డెఫినిషన్ అందుకనే చెప్పాడు, మనం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి యున్నవనుటకు. ఇంగ్లీష్లో అంటున్నాడు, బిలీవింగ్ వాట్ వి డు నాట్ సీ. ఇంకా చూడలా, ఇంకా ఏం జరగబోతుందో తెలియదు భవిష్యత్తులో, కానీ నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం గురించి మాట్లాడితే ఒకసారి చెప్పాను, ఫెయిత్ ఈజ్ నాట్ 50-50, ఫెయిత్ ఈజ్ నైదర్ 60-40, ఫెయిత్ ఈజ్ టోటాలిటీ, ఫెయిత్ ఈజ్ 100%. దేవుడు అండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, కానీ ఎమ్మెల్యే గారికి కూడా ఒక 50,000 ఇచ్చి వచ్చానండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇదే విశ్వాసం అయ్యా? నువ్వు ఇవ్వాల్సిన లంచం ఇచ్చావు, మళ్ళీ దేవుడు అంటావు. ఇంత బోటకం, దొంగ విశ్వాసం ఇది. 2 పడవల మీద కాలు వేయద్దు. ఓకే, రికమెండ్ చేయి, ఎమ్మెల్యే గారికి రికమెండేషన్ ఇవ్వటం తప్పేం లేదు. అధికారులకి, పై అధికారులను వెళ్ళి కలవాలి, నీ వినతిని చెప్పాలి వాళ్ళకి. డబ్బు ఇచ్చి, లంచం ఇచ్చి నువ్వు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వింటాడనుకున్నావా? లంచాలు లేకపోతే అవదు అంటే ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. మచిలీపట్నం నోబెల్ కాలేజ్ అని ఉంది, అక్కడ పోస్టులు లేవు, లెక్చరర్ పోస్టులు అయిపోయినాయి అంటున్నారు. అయినా నాన్నగారు విశ్వాసంతో ప్రార్థన చేశారు, ప్రభువా నా కోసం ఒక పోస్ట్ అని ఇవ్వ నాన్న. పోస్ట్ ఇచ్చారు కానీ ఈయన 3వ ఆయన, ఆల్రెడీ 2 ఉన్నారు ముందు, అంటే పోటీ తీవ్రంగా ఉంది ఒక్క పోస్ట్కి. నాన్నగారు ప్రార్థన చేశారంట, ఆ 2 ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు రాకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేశారంట. మీరు నమ్మినా నమ్మకపోయినా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మచిలీపట్నం నోబెల్ కాలేజ్, ఆ 2 రాలేదంట, ఈయనే 3వ వ్యక్తి వెళ్ళారు. అద్భుతమైన రీతిగా గవర్నమెంట్ కాలేజీలో, ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే అలా ఉండాలి, 100%. నా దేవుడు చేస్తాడు. ముందు 2 ఉన్నారా, 100 మంది ఉన్నారా, డజంట్ మ్యాటర్. 100 మందిని తీసి నాకు ఇవ్వగలడు దేవుడు, ఒకవేళ దేవుని చిత్తం అయితే. ఒకవేళ నీకంటే విశ్వాస వీరులు ఉన్నారేమో, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు మళ్ళీ ఇస్తాడు, పోస్టులు క్రియేట్ చేస్తాడు దేవుడు అవసరం అయితే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకనే ఎఫెసీ సంఘం గురించి ఒక మాట అంటున్నాడు, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు. 2వదిగా అన్నాడంటే, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును. విశ్వాసం కాదు, ఇక్కడ ట్రాన్స్లేషన్ మారిపోయింది. తెలుగు ట్రాన్స్లేషన్ చాలా వరకు అటు ఇటుగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు ఫాలో అవ్వాలి, ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్ ఫాలో అవ్వాలి. కింద ఫుట్ నోట్లో ఏమని ఇచ్చాడంటే, ప్రేమను గూర్చి. ఒకటేమో విశ్వాసం ఆల్రెడీ మాట్లాడేశాడు కదా, మళ్ళీ విశ్వాసం గురించి మాట్లాడలే, ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రేమ? భార్యాభర్తల గురించి అనుకుంటున్నారా? కాదు, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ. లవ్ అండ్ ఫెలోషిప్ ఇన్ ద చర్చ్, లవ్ అమాంగ్ ద బిలీవర్స్, లవ్ బిట్వీన్ ద బిలీవర్స్. ఎక్కడ చర్చ అయిపోతే ఆడావిడ ఊరుకులు మొత్తం ప్రపంచం కాలిపోతుంది, మా ఇల్లు తగలబడిపోతుంది అన్నట్టు పరిగెడతాం. వెళ్ళి చేసేది సాధించేది ఏముండదు. ఓకే, అటు ఇటు ఒక అరగంట కూర్చుంటాం, భోజనం చేస్తాం, రోజు తినేది ఆహారం, పరుగు 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 పరుగు. ఇది చెప్తానంటే, సంఘంలో ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ ఉండాలి. ఒకరినొకరు మనం దేవుని అగాపే లవ్, దేవుని ప్రేమను వ్యక్తం చేయాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్, ఇట్ షుడ్ ఫ్లో ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. ఒక హృదయం నుండి ఇంకో హృదయానికి వెళ్ళాలి. ఎఫెసీ సంఘంలో అది జరిగింది. రక్షణ కార్యం జరిగిన వాడు దేవుని ప్రేమ చూపించకుండా ఉండలేడు. నేను రక్షణ పొందాను కానీ ఎవరితో మాట్లాడినండి, నా విశ్వాసం ఎవరు రీచ్ అవ్వలేరు, నీ దొంగ విశ్వాసం. అసలు నీ రక్షణే తేడా. డౌట్ 2 types, ఒకటి వర్టికల్ అండ్ 1 హారిజాంటల్. వర్టికల్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హారిజాంటల్ కనెక్షన్ రిలేషన్ విత్ ద బిలీవర్స్. బోత్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకటి దేవునితో నీకు ఉండాలి, దేవుని ప్రేమించు 100%. రెండవదిగా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు. 2 చెప్పాడు. 10 ఆజ్ఞలు అవసరం లేదు, అవన్నీ తీసుకెళ్ళి 2 చేస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువాడిని ప్రేమించండి. సింపుల్గా దేవుణ్ణి ప్రేమిస్తానండి, నేను వాక్యం బాగా చదువుతాను, ప్రార్థన చేసేస్తానండి, నేను
పాటలు పాడేస్తాను, అన్నీ చేస్తాను. తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా, పలకరిస్తున్నావా, పట్టించుకుంటున్నావా, వారి అవసరాల్లో నిలబడుతున్నావా? సంఘం ఇది. సంఘంగా మీ బాధ్యత అంటున్నాడు. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి, అప్పుడెప్పుడో విన్నాను నేను, ఎప్పుడూ 2 సంవత్సరాలు అయిపోయింది అక్కడ నేను సేవ చేశాను, ఇక్కడ జైల్లో నన్ను ఉంచేశారు, ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. ఈ 5 years అయినా నాకు అదే గుర్తు వస్తుంది, గుర్రమన్న రింగుతుంది నా యొక్క చెవుల్లో రింగ్ అవుతుంది. ఏంటి? మీ ప్రేమ, మీ ప్రేమ. ఎంత ప్రేమగా ఉంటారో ఎఫెసీ సంఘం, లోగో సంఘం కూడా ప్రేమగానే ఉంటారు, ఇంకా పెరగాలి. ఇక్కడ అదే అంటున్నాడు, మీ ప్రేమను గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మీ విషయాన్ని బట్టి అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందండి సంఘ కాపరికి. అందరూ విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ అందరూ ప్రేమ కలిగి ఉంటే సంఘ కాపరికి ఇంకా ఆకలి అవసరంలా, అన్నం ఉండదు. నాకు అట్లాగే అనిపిస్తుంది. మీరు అందరూ 11కి వెళ్ళిపోతారు, చాలామంది 90% వెళ్ళిపోతారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి 12:30-1 అవుతుంది. చాలామంది వ్యక్తిగత సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకొని గడిపి గంటలు ఇక్కడ ఉంటాం. 1 వరకు ఇక్కడే ఉంటాం. వెళ్ళి వంట చేసుకుంటాం, 3ంటికి అన్నం తింటాం మేము. ఎందుకు చెప్తున్నానంటే ఆకలి ఉండదు ఇంకా. అందరూ ప్రేమతో కలిసి దేవుని మాటలు చెప్పుకుంటూ అందరి కోసం ప్రార్థిస్తూ ఉంటే సంఘ కాపరి అన్నాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీగా ఉందని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కనుక 7 ఆత్మీయ ఆశీర్వాదాలు, అలాగే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. ఒకసారి అందరూ చెప్పుకుందామా ప్రార్థన చేసే ముందు? నంబర్ 1, ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు, ప్రీ డెస్టినేషన్. నంబర్ 2, చాలామంది ఉన్నారు, 100 చీరలు ఉన్నాయి, ఒక్క చీర సెలెక్ట్ చేయడం ఆడవాళ్ళకి ఎంత కష్టమో, దేవునికి 800 కోట్ల మందిలో సెలెక్ట్ చేయడం చాలా కష్టం. బట్ స్టిల్ హీ సెలెక్టెడ్ యూ, హీ క్వాలిఫైడ్ యూ, హీ హెస్ చోజన్ యూ. నంబర్ 2. నంబర్ 3, విమోచించాడు, రిడీమ్డ్ యూ. బానిస బ్రతుకు నుండి స్లేవ్ మార్కెట్లో డబ్బులు పెట్టి కొన్నట్లు రక్తమిచ్చి కొని ఆ స్లేవ్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చేసి హ్యాపీగా ఏసీ రూమ్లో మిమ్మల్ని పెట్టాడు. 3వది, రిడీమ్డ్ యూ. 4వది, ఫర్గివ్నెస్, క్షమాపణ, క్షమించేశాడు. ఎన్ని తప్పులున్నాయో, నేను చాలా మంచోడిని అని చెప్పుకుంటా ఉంటాం మనం. అస్సలు మన నీతి మురికి గుడ్డల వంటిది అంటాడు యెషయా భక్తుడు. ఇలాంటి మురికోలమైన మనల్ని, ఆత్మీయ మురికిలో బురదలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. 5వది, స్వాస్థ్యంగా చేసుకున్నాడంట. అంటే నాకు చాలా ఆస్తుంది, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్, అంతా దేవునిదే, అన్ని సర్వమై ఉన్న దేవుడు. నాకు ఎంత ఆస్తి ఉందో ఈ ఆస్తి అంతా నీకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీకు డబ్బులు లేవా అంటే చెప్పండి, దేవునికి ఉన్న డబ్బు అంతా నాదే. ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం మీరే. 6వ బ్లెస్సింగ్ ఏంటంటే సీల్డ్ యూ, ముద్ర వేశాడు, వీళ్ళు నా బిడ్డలు. ఓనర్షిప్, దేవుడు మీ ఓనర్, ఆయన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని ముద్రించాడు. 7వది చివరిది, సంచకరువుగా ఉన్నాడు. ఈ స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరు? పరిశుద్ధాత్మ. నాతో ఎవరు లేరు అనద్దు, మీరు ఒంటరి కాదు, అనాథలు కాదు, నీతో దేవుడున్నాడు, నీతో నడుస్తాడు ఆయన. ఆయన సంచకరువుగా, గ్యారంటీగా, ప్రామిస్గా ఉన్నాడు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, మీ విశ్వాసం గురించి నేను విన్నాను, అప్పటి నుంచి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రేమ చూశాను సంఘంలో, అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కరి పట్ల ఎంత ప్రేమ, అందరూ ఒక కుటుంబంగా ఉన్నారు. ప్రేమ పొంగి పొర్లుతుంది. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు లోగో సంఘానికి కూడా అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. అనేకులకి ఈ సత్యాన్ని ప్రభా ప్రకటించే సాక్ష్య సాధనాలుగా మమ్మల్ని అందరూ మీరు వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ, ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు కూడా నేను తెలుసుకొని ప్రభా రక్షణ మార్గంలో నడిపించబడటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.